హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే మా వీడియో కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎండు చేపలు, ఉల్లిగడ్డ, టమాటా అనమాట. ముందుగానే ఉల్లిగడ్డలు, మిర్చి, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రెష్గా నీట్గా కడిగి పెట్టుకొని నేను ఉల్లిగడ్డలు, మిర్చి, టమాటా కట్ చేసుకుంటున్నా. కొత్తగా మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ తీస్తుంటాము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ముందుగా గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకొని ముందుగా వెండి చేపలు అని చెప్పాను కదా, వెండి చేపలని కొంచెం మంచిగా వేయించుకోవాలన్నమాట. రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మన కర్రీకి ఎంత కావాలో అన్ని తీసుకొని కొంచెం రెడ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే మనకి ఆ తోకలు, ఆ తల అవన్నీ తొందరగా విరిగిపోతాయి అన్నమాట. ఎండకు వెండి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అవనేది నీట్గా మంచిగా వస్తాయి అన్నమాట. ఇక పొగలు వస్తున్నాయిగా, అవన్నీ తోకలు అవన్నీ మాడిపోతాయి. అవి వేయించుకున్న తర్వాతకి కొంచెం పక్కకు పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు మీకు ఏవి వేసుకోవాలనిపిస్తే అది, నేను మాత్రం జీలకర్ర, ఆవాలు వేసుకున్నా. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఆ తర్వాత కొన్ని ఇంతకుముందు కట్ చేసి పెట్టుకునే వాళ్ళు మిర్చి, ఫస్ట్ మిర్చి వేసుకోవాలి. మిర్చి వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కొంచెం కలయి పెట్టుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాతకి మనకి ఇది కుండ సట్టి కదా, కొంచెం టైమే పడుతుంది. కాకపోతే మంచిగా మగ్గుతుంది, కాకపోతే ఎక్కువ టైం పడుతుంది. అటు ఇటు కలయి పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని కొంచెం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు పట్టిద్ది. వేడి తొందరగా రాదు కదా, కొంచెం టైం ఎక్కువనే పడుతుంది. మూత పెట్టుకొని ఒక 15-10 మినిట్స్ తర్వాతకి మళ్ళీ ఒకసారి తీసి చూసుకోవాలి. మనం ముందుగానే వేయించుకున్నాం కదా వట్టి చేపలు, వాటి తల, తోకలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట నీట్గా. నేను కట్ చేస్తున్న విధంగా ముందే కట్ చేసుకున్న తర్వాత కూడా వేయించుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. కాకపోతే అప్పుడు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, తొందరగా రావు. ఇట్లా అయితే తొందరగా వస్తుంది. నేను చూపించిన విధంగా అన్నీ నీట్గా చేసుకొని కొన్ని వాటర్ పోసి పెట్టుకుంటే అందులో ఏమైనా ఇసుక ఉంటే అవి కిందికి వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత కొంచెం ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ తర్వాత నానుతాయి. నానిన తర్వాతకి ఆ వాటర్ని తీసేసి మళ్ళీ ఇంకొన్ని వాటర్ తోటి కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. ముందుగానే మనం ఇంత ముందుకు ఆనియన్స్ వేసుకున్నాం కదా, అవి మగ్గిపోయినాయి. కొంచెం రెడ్ కలర్లో వచ్చింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా నేను కొంచెం. అది కూడా కలబెట్టుకొని ఒక 1 మినిట్ తర్వాతకి కొంచెం పసుపు వేసుకున్నా. పసుపు కూడా వేసుకున్న తర్వాత కొంచెం కలియబెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిపోయిన తర్వాతకి మనం టమాటా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఆ టమాటాను కూడా మంచిగా కలయబెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. ఉట్టిగా మూత పెట్టకుండా ఉండితే అవి మంచిగా మగ్గవు అనమాట. అదే మనం స్టీల్ దాంట్లో అయితే తొందరగా హీట్ వస్తుంది కాబట్టి తొందరగా అవుతుంది. ఈ కడాయిలో, మట్టి కడాయిలో అయితే కొంచెం టైం ఎక్కువనే పడుతుంది. 30 మినిట్స్ 40 మినిట్స్ వరకు పట్టిద్ది కర్రీ అవ్వడానికి చిన్నగా. కాకపోతే టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే మనం దెబ్బ చేసేస్తాం కదా. ఇదేమో కొంచెం స్లోగా చేసాం కాబట్టి అన్నీ మంచిగా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. మనం ఇందాక ఫ్రెష్గా చేసి పెట్టుకున్న ఫిష్ కూడా వేసుకోవాలన్నమాట, ఎండు చేపలు.
అవి వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మగ్గబెట్టుకుంటే మనకి ఆ ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అవన్నీ, ఉప్పు అవన్నీ మంచిగా పడతాయి. ఆ తర్వాతకి ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్న. మీకు టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అంటే అవి మునిగేంత వరకు, మరీ ఎక్కువ కాదు, ఒక 100 గ్లాస్ చిన్న గ్లాస్ టీ గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాతకి మళ్ళీ ఒక 5-10 మినిట్స్ మగ్గిపోతే మనకు సరిపోతుంది. ఆ తర్వాతకి కొంచెం మసాలా, కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటే ఆల్మోస్ట్ మన కర్రీ లాస్ట్ వరకు వచ్చింది. మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇక మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం ఇప్పుడు ఉడుకుతుంది కదా, ఆ టైంలో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టుకొని తీసేస్తే అయిపోతుంది. రెడీ అయిపోయింది మన కర్రీ, తినేసేయచ్చు. ఈజీగానే ఉంటుంది ప్రాసెస్, కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఫిష్ వేయించుకోవాలి, తలలు తీసేయాలి, అవన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి కదా, టైం ఎక్కువనే పడుతుంది. కొంచెం నిదానంగా ఓపికతోటి చేసుకుంటే కర్రీ కూడా టేస్టీగా వస్తుంది అన్నమాట. అయిపోయింది, మగ్గిపోయింది. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. మా వీడియోస్ ఇలానే వస్తుంటాయి, చూసి ఆదరించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do subscribe.